నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కడప రాజకీయాలు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ అడ్డాలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గత ఏడాది కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదిక పైన మరోసారి కుర్చీ వేయలేదు. ఈ విషయంపై వైసీపీ మేయర్ను ఎమ్మెల్యే నిలదీయడంతో కార్పొరేషన్ సమావేశం రసాబసగా మారింది. తనకు కుర్చీ వేసేంత వరకు నిలబడే ఉంటానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. మహిళలు అవమానిస్తే మీ పార్టీ అధినేతకు సంతోషం కలుగుతుందా అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రశ్నించారు. అప్పుడు కుర్చీ కోసం పోరాడిన కడప రెడ్డమ్మ పంతం నెగ్గింది. కడప మేయర్ సురేష్ బాబుకి ఆ కుర్చీ లేకుండా చేశారు. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 36 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడినట్టు సురేష్ బాబు పైన ఆరోపణలు రావటం, కుటుంబ సభ్యుల సంస్థతో కడపలో పనులు చేయించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో పనులు చేయించాలని కడప మేయర్ పైన చర్యలు తీసుకునే వరకు తాను విశ్రమించనని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంతం పట్టారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట విచారణకు హాజరైన సురేష్ బాబుని తొలగిస్తూ విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థలు ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లుగా విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. మేయర్ పదవిని అనుభవిస్తూ తమ కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వచ్చా? కాంట్రాక్ట్ కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్ట నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి నుంచి ద్వారా రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్కు సైతం తెలియజేస్తూ కమిషన్కు లేఖ రాశారు. కడప వైఎస్ కుటుంబం అడ్డా అనే భావన ఉండేది. కానీ 2024లో జగన్ సామ్రాజ్యం కకావికలం అయిపోయింది. జగన్ సొంత జిల్లాలో, అందులో కడపలో టీడీపీ జెండా రెపరెపలాడిపోయింది. కడపలో 30 ఏళ్ల తర్వాత నవాబు పాలనకు తెరదించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంజద్ బాషాపై రెడ్డప్ప గారి మాధవిరెడ్డి విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులకు 1000 ఏనుగులు బలం వచ్చినట్టయింది. మాధవిరెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారి కోడలు. ఆయన 5 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఎంఏ చదివిన కుటుంబ వ్యాపారం కారణంగా నిర్మాణ రంగంలో గణనీయమైన నైపుణ్యాలను సంపాదించారు. రెడ్డప్ప గారి మాధవి మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన రామసుబ్బారెడ్డి మరియు కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీ దంపతులకు 3వ సంతానం. 1996లో మాధవిరెడ్డి రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డిని వివాహం చేసుకుని రాజకీయ వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ప్రభావవంతమైన రెడ్డప్ప గారి కుటుంబంలో భాగమయ్యారు. తన 2 పిల్లలు శ్రీయాంకారెడ్డి మరియు శ్రవణ్ రాజ్ రెడ్లను పెంచుతూ మాధవి తన భర్తకు నిర్మాణ రంగంలో మద్దతునిచ్చారు. 15 సంవత్సరాల క్రితం శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నప్పుడు మాధవి నిర్మాణ రంగంలో బాధ్యతలు స్వీకరించి కొత్త ట్రెండ్ను స్థాపించారు. రెడ్డప్ప గారి మాధవి తన భర్తతో కలిసి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలన్న తన కోరికను బయటపెట్టారు. ఆమె దూరదృష్టి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వాగ్ధాటిని గమనించిన చంద్రబాబు నాయుడు ఆమెకు కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆమె నిర్మాణ రంగ బాధ్యతలను తన పిల్లలకు అప్పగించి కడప నగరంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా నగర శివారులో ప్రాథమిక సౌకర్యాల కొరతను పరిష్కరించడంలో మాధవి అంకితభావం ప్రజలను ఆకట్టుకుంది. రెడ్డప్ప గారి మాధవి పేదల పక్షాన నిలబడి అన్యాయాలను ప్రశ్నిస్తూ వ్యక్తిగత విమర్శలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించారు. కడప ప్రజలకు సేవ చేయడం పట్ల ఆమెకున్న అంకితభావం, దృఢ సంకల్పం మరియు నిబద్ధత కడప అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేలా చేసింది. కడప అభివృద్ధి కోసం ఆమె అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గ ప్రజల గొంతుకు వినిపించేలా వారి అవసరాలు తీర్చేందుకు ఆమె సొంత డబ్బులు కూడా ఖర్చు చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చిన మాధవి 2024 నవంబర్ 12న శాసనసభలో విప్గా నియమితురాలయ్యారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా అక్రమాలపైన మాధవి విరుచుకుపడ్డారు. మహిళలపైన వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ప్రతి వేదిక మీద ఎండగట్టారు. ఇది నగర ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. ఎన్నికల ప్రచారంలో కడపకు వచ్చిన జగన్ అంజద్ బాషాను చూడకండి, నన్ను చూసి ఓట్లేయండి అన్న మాటలు నగర ఓటర్లను ఆలోచనలో పడేశాయి. ఈ 2 అంశాలను అస్త్రాలుగా మలుచుకుని విజయానికి బాటలు వేసుకున్నారు మాధవిరెడ్డి. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించగా మాధవి ధైర్యంగా ఎదుర్కొన్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాధవిని కడప రెడ్డమ్మగా అభివర్ణించగా ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆమె ఆ పేరుకు సార్థకత చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కడప రెడ్డమ్మ కీలక పదవిని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ
చాలా జోరుగా సాగుతుంది. 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కడప జిల్లా నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చంద్రబాబు మంత్రిగా తీసుకున్నారు. ఆయనకు కీలకమైన రవాణా శాఖను కూడా అప్పగించారు. రాంప్రసాద్ గతంలో వైసీపీలో ఉండేవారు. ఆయనను తెచ్చి మంత్రిని చేయడం ద్వారా ఫ్యాన్ పార్టీకి కడపలో కట్టడి చేయవచ్చని ఊహించారు. కానీ ఆయనకు ధీటుగా పనిచేయలేకపోతున్నారు. వివిధ వివాదాల్లో ఆయన తలదూరుస్తున్నారు. అదే టీడీపీ అధినేతకు చికాకు తెప్పిస్తుంది. అందుకే ఆయన ప్లేస్లో బలమైన గొంతుకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డికి ఈ గోల్డెన్ ఛాన్స్ తగలబోతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. ఆమె ఇప్పటికే కడపలో వైసీపీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. కడపలో జగన్ ఇలాకాలో మహిళా మంత్రిని నియమిస్తే ఫ్యాన్ పార్టీకి ఆటోమేటిక్గా బ్రేకులు పడతాయన్నారు. ఏది ఏమైనా 2 దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీ సీట్ నుంచి టీడీపీ జెండా ఎగరవేసిన మాధవిరెడ్డికి టీడీపీలో అత్యధిక ప్రాధాన్యత దక్కుతుంది. కడపలో ఎలాంటి అవినీతికి తావులేదని నిరాధార ఆరోపణలు చేస్తే వైసీపీ నాయకులపైన జగన్ మీడియాపైన చర్యలు తీసుకునేందుకు ఎంతవరకైనా వెళతానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో కడప రాజకీయాలను సమూలంగా మార్చే శక్తి మాధవిరెడ్డికి ఉందంటున్నారు. కడప రెడ్డమ్మతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని మేయర్ ఉదంతంతో అందరికీ అర్థమైంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.